ప్రముఖ దర్శకులు క్రిష్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ నట జీవితానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఈ సినిమాలో చాలా బాగా చూపించారని, కొన్ని సీన్లలో ఎన్టీఆర్ ను చూసినట్లే అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ని 2 భాగాలుగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడిగా తీశారు. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాపై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రశంసిస్తున్నారు. బాలయ్య నటన నిజంగా మహా అద్భుతం అంటూ మెచ్చుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్లు చంద్రబాబును కలుసుకున్నారు. తన విలువలు, భావాలతో రాజీ పడలేక ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆ కాలంలో వెండితెరపై గొప్ప నటుడు అయినప్పటికీ ప్రజల కోసం జోలెపట్టి విరాళాలు స్వీకరించారని, సొంతంగా విరాళమిచ్చి స్ఫూర్తిని నింపారని గుర్తు చేశారు. నిన్న రాత్రి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను చంద్రబాబు వీక్షించారు. అమరావతిలో టీడీపీ నేతలతో ఈ రోజు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ సినిమాను ప్రస్తావించారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారని, క్రిష్ మంచి చిత్రరూపం ఇచ్చారని కితాబిచ్చారు. ఎన్టీఆర్ జీవితాన్ని, కార్యదక్షతను, త్యాగాన్ని ప్రజలకు అర్థమయ్యే రూపంలో చిత్రరూపం ఇచ్చారని ఇద్దరిని ప్రశంసించారు. తుఫాను బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆర్ఏ నేర్పించారని సీఎం వెల్లడించారు. తాను గుడిసెలో నివసించే నిరుపేదల బాధలు చూశానని, అందుకే పేదలందరికీ కాంక్రీట్ స్లాబ్ తో పక్కా ఇల్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ 30 ఏళ్ల చరిత్రను దర్శకుడు క్రిష్ చిత్ర యూనిట్ 3 గంటల్లో చూపిందని చంద్రబాబు ప్రశంసించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.